ప్రస్తుతం మనం ఒక స్టాల్ దగ్గర ఉన్నాము. లైట్ ట్రాప్ అని చెప్పేసి ఇది రైతులకు ఎంతో ఉపయోగం అని అంటున్నారు. సార్ ఇది ఎలా పనిచేస్తుంది అండ్ ఎక్కడ దీన్ని తయారు చేస్తారు? అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వినోద్ కుమార్. నేను వ్యవసాయ విస్తరణ విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. మేము కృషి విజ్ఞాన కేంద్రం రామగిరికిల నుంచి వచ్చినామండి. సో ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇది నా చేతిలో ఉన్నది సోలార్ ఆధారిత లైట్ ట్రాప్ అండి. ఇది రైతులు తమ క్షేత్రంలో పెట్టుకుంటే రెక్కలు ఉన్న పురుగులు కానీ లేకపోతే వ్యాధులను ఆశించే మిర్చిలో కానీ వరిలో కానీ పత్తిలో కానీ కూరగాయల పంటల్లో కానీ వివిధ పంటల్లో రెక్కల పురుగులతో ఆధారిత వ్యాధుల్ని ఇది మనకు కంట్రోల్ చేస్తుంది. ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే అండి, సోలార్ ఎనర్జీతో దీన్ని మనకి ఎలక్ట్రిసిటీ అవుతుంది. ఈవినింగ్ టైంలో ఇది ఎల్లో కలర్ లైట్ జనరేట్ చేస్తుంది. ఎల్లో కలర్ లైట్తో మనకి ఇన్సెక్ట్స్ అనేటివి అట్రాక్ట్ అవుతాయి. అట్రాక్ట్ అయిన ఇన్సెక్ట్స్ మన కింద కిరోసిన్ మనం పోస్తాము. సో అట్రాక్ట్ అయిన ఇన్సెక్ట్స్ ఆ కిరోసిన్లో పడి చనిపోతాయండి. సో దీనివల్ల రైతులకి రసాయన ఖర్చుతో పాటు మిత్ర పురుగులు ఏ కీటకాలు అయితే మనకు పంటలకి మంచిని చేకూరుస్తాయో అటువంటి మిత్ర పురుగులు కూడా లాభాన్ని చేకూరుస్తాయండి. సో ఇది మనకి రైతులకి ఖర్చును తగ్గించడంతో పాటు క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ని ఇంక్రీజ్ చేస్తుందండి. ఒక ఎకరాకి ఇవి ఎన్ని ఇన్సెట్ చేయొచ్చు అంటారు? ఎకరానికి 3 నుంచి 4 వరకు పెట్టుకోవచ్చు అండి. దీంతో రైతుకి చాలా వరకు రసాయనంగా వాడే ఖర్చులు చాలా వరకు తగ్గుతాయి. అంటే ఎక్కడెక్కడ పెడితే బెటర్ అంటారు? అంటే ఇప్పుడు ఒక ఎకరం ఇలా ఉంది అనుకోండి, మధ్యలో పెట్టాలా లేకపోతే అంటే దాన్ని మొదటగా అండి మొదటి వారంలో మనము ఒక పొలంలో మధ్యలో పెట్టి మనం మానిటరింగ్ చేయాలండి. ఎంతవరకు పురుగు ఉధృతి ఉందని చూడాలి. ఒకవేళ ఉధృతి ఎక్కువగా ఉంటే నలుమూల ఒక 5 పెట్టుకుంటే సరిపోతుందండి. రసాయనంగా మనం ఈ రసాయన ఖర్చు తగ్గిపోతుంది. వాడాల్సిన అవసరం కూడా లేదు. 80 to 90% మనకి ఈ ఇన్సెక్ట్స్ని కంట్రోల్ చేస్తుందండి ఈ ఏర. రైతులకు ఉపయోగపడేది ఇంకా ఏమైనా ఇన్నోవేట్ చేశారా ఈ సంవత్సరం, లేకపోతే ఇంకా ఏమైనా ఉన్నాయా నెక్స్ట్ ఇన్నోవేషన్స్? అంటే ఇవన్నీ మనకి రసాయనాలు వాడకుండా రైతులకి ఖర్చు తగ్గిస్తూ ఆర్గానిక్ ఫార్మింగ్ని వైపు రైతులు వెళ్ళేలా ప్రోత్సహించే ఈ ప్రొడక్ట్స్ అండి. ఇది కూడా మనకి పండుగ అంటామండి ఫ్రూట్ ఫ్లై ట్రాప్. ఇది మనకి కూరగాయల పంటల్లో కానీ పండ్ల తోటల్లో కానీ పెట్టుకోవచ్చు. దీనివల్ల రైతులకి మనం ఫ్రూట్ బోరర్ అంటాం తెలుగులో, మ్యాంగో ఫ్రూట్ బోరర్ కానీ గావా ఫ్రూట్ బోరర్ కానీ ఇలాంటి వ్యాధుల నుంచి ఇది కాపాడుతుందండి. ఇది ఎకరానికి 30 నుంచి 40 వరకు పెట్టుకుంటే రైతులకి ఈ ఫ్రూట్ చూపిస్తున్నామండి ఇక్కడ. ఇవి ఫ్రూట్ ఫ్లైస్ అండి. సో ఇవి ట్రాప్ చేసేసి ఇందులో పడతాయి. సో వీటి వల్ల కలిగించే నష్టాన్ని రైతులు కాపాడుకోగలుగుతారండి. కాస్ట్ ఎట్లా ఉంటుంది అండ్ ఎక్కడ లభిస్తాయి ఇవన్నీ? ఇవి మా కృషి విజ్ఞాన కేంద్రం సంప్రదిస్తే రైతులకు మేము సప్లై చేస్తామండి. అసలు వీటిని ఎలా వాడాలి, వీటిని వాడుతూ ఏ విధంగా లాభం పొందాలనే విషయాలు కూడా మేము శిక్షణ ఇచ్చి రైతులకు నేర్పిస్తున్నామండి. మీరు ఏమైనా గ్రామాల్లోకి వెళ్ళి అవగాహన కల్పించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు? తప్పకుండా అండి. మేము సేంద్రీయ వ్యవసాయం కానీ ప్రకృతి వ్యవసాయం మీద రైతులకు శిక్షణ ఇస్తాము. అదేవిధంగా రసాయనాలు వాడకుండా వ్యవసాయం ఎలా చేయాలి, ఇలాంటి టెక్నాలజీలు రైతులకు ఎక్కడ దొరుకుతాయి, ఏ విధంగా వాడాలి, ఎంతవరకు వాడితే రైతులకు ఏ విధంగా ఆదాయం పెరుగుతున్న విషయాల మీద మేము రైతులతో చర్చించి వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నామండి.